అంటే ఎలక్షన్ల ముందు మీరు రోజా గారిని గానీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అది ఇది అన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చాలా పనిష్మెంట్లు ఉంటాయి వాళ్ళు వాగిన వాగుళ్ళకి. ఆ? ఎందుకంటే గతంలో ఎవరో రాజకీయ నాయకులు వాగారే కానీ ఇలా కాదు. అధికారం ముందు వాగుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎవరినేం అంటలే. ఆయన వచ్చాడు, ఆయన పని ఆయన చేసుకోవాలి. అలాగే వాళ్ళు వచ్చారు అధికారంలో, పనులు చేసుకోవాలి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని చెప్పి మీరే ప్రతిపక్షం అయిపోయినట్టుంది అక్కడ. ఆ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా కొడాలి నాని గారు అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏంటి 3 సార్లు సీఎం చేసిన ఆయన్ని అతను ఆడు ఈడు ఆడు అని ఎంత నీచంగా మాట్లాడాడు వేస్ట్ పిల్లగాడు. ఆడు కొడాలి నాని అంటున్నారు, నేను ఆడికి పేరు పెట్టా కొడవల నాని. అర్థమైందా మీకు చెప్తున్నా? అంబటి రాంబాబు, ఆంబోతి రాంబాబు, పేరు లేని నాని. అర్థమైందా? పేరు నేను కాదు, పేరు లేని నాని. ఆడు జోగి రమేష్ అని పెట్టారు. ఆడికి జోగి రమేష్ కాదు, ఆడు జోకులు రమేష్. అర్థమైంది? ఆడెవడ బూరగడ్డ, ఆడెవడ మాట్లాడతాడు, ఆడి పేరేంటాడు బూరగడ్డ అనిల్ ఎవడో. ఆడో భోగి ముండా కొడుకు, బూతుల ముండా కొడుకు, చెత్త నా కూడా శ్రేయరెడ్డి కానీ దాని పేరేంది అది. ఈ చాలామంది ఉన్నారు వీళ్ళ గురించి పోగాలంటే. అది రంకు రోజా, అది దానికి బాగోతాలు తెలుసు కదా అందరికీ. తెలియకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబంలో పవన్ కళ్యాణ్ని ఎవరన్నా విమర్శిస్తారా? ఎవడైనా తండ్రితో సహా, తల్లితో సహా, అన్నలతో సహా వాళ్ళ ఫ్యామిలీలో ఒక దేవుళ్ళ చూస్తాడు. ప్రజలు కూడా అంతే, ఫ్యాన్స్ ఎవడో తెలియని మూర్ఖులు తప్ప